అలాగే మన జన్మాంతరాలలో చేసిన కర్మ ఫలాలను ధాన్యపు పొట్టు నుంచి బియ్యాన్ని వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని శుద్బాధ తీర్చే బియ్యంలా మనకు చేస్తుంది వారాహి అనగా భూదేవి శ్రీ మహాలక్ష్మి. వారాహిదేవి కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు. అసలు ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరే శ్వేతవరాహ కల్పం. ఆయన దేవేరే ఈ వారాహి ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. కేవలము రాత్రి వేళలో మాత్రమే పూజలు అందుకునే ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి. ఆయురక్షతు వారాహి, ప్రాణ సంరక్షిణి. వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులే కాక వారాహి నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో శాక్తేయులు, శైవులు, వైష్ణవులు కూడా ఆషాఢ పాడ్యమి నుంచి ఈ వారాహి నవరాత్రులలో వారాహి దేవిని కొలుస్తూ ఉంటారు. భక్తుల కష్ట నష్టాలతో పోరాడే యోధురాలు. ఈమెను ఆరాధిస్తే శత్రు భయం ఉండదు. జ్ఞానప్రదాయిని, ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ఆరాధన చేసి దేశము సుభిక్షంగా ఉండాలని, మనం అంతా చల్లంగా ఉండాలని అమ్మ వారాహిని పాదాలు పట్టి ప్రార్థన చేద్దాము. వారణాసి క్షేత్రపాలిక ఈ వారాహి. రాత్రి 11 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 4 గంటల వరకు వారాహి దేవాలయం మూసివేస్తారు. కేవలము రాత్రి వేళలో మాత్రమే వారాహి దర్శనము. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 వరకు. వారాహి దేవి నామాలు రోజు తలుచుకొని నమస్కారం చేసి ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది. పంచమి దండనాద సంకేత సమయేశ్వరి, సమయ సంకేత వారాహి, పౌత్రిని, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, ఆరిగ్ని, ధృత నామాతి, దూరవర్త శేషవలగ్న, కమనీయ, ఆర్తాళి, శుభదాత్రి, వార్తాళి భవతు, వాంఛితార్థాయ. లడ్డు ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. నీలిరంగు పుష్పాలతో పూజించడం రేవతి నక్షత్రం రోజు విశేష పూజకు అనుగ్రహిస్తుంది. ఈమె వాహనము దున్నపోతు. ఉగ్రంగా కనిపించిన నేమి చల్లని తల్లి. అన్యాయంగా, దౌర్జన్యంగా, అక్రమాలకు గురి కాకుండా దేశాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరతరాలుగా ఉపాసించబడుతుంది. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖముతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహిదేవి. లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథము ఉంది. దాని పేరు కిరిచక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినిదేవి. ఆమె రథంలో దేవత గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు. కిరిచక్ర రథ రూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాంక్షిప్త వాహిని ప్రకార మధ్యగా బండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యపర క్రమోటోప నిరీక్షణ సముత్సక బండపుత్ర వదోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యాంబ విరాచిత విశాంగ వదతోషిత విశృక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత. విశృక్రుడిని ఈ తల్లి సంహరించింది. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు. లక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని లక్ష్మిని కీర్తిస్తారు. అంటే ఈమె లక్ష్మీ స్వరూపం. వారాహి పూజను సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత చేయాలి. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత. ఈమె చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. కేవలము రాత్రి వేళలో మాత్రమే పూజలు అందుకునే ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి రూపం. తాంత్రిక పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటారు. వారాహిదేవిని శ్రీ విద్యా సంప్రదాయంలో చేసే విధానం కూడా ఉంటుంది. అయితే అది శ్రీ విద్య ఉపాసకులే చేస్తారు. సాధారణ పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఈ తల్లిని పూజించవచ్చు.